హాయ్ ఫ్రెండ్స్! అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు చెక్కలు, చక్రాలు చేసుకుందామని చెప్పేసి పిండైతే కలిపేసుకున్నాము. నేనిక్కడ పిండినైతే ఉండలు చేసేసుకొని చెక్కల ప్రెస్‌ని ఉపయోగించేసి ఒత్తేస్తున్నానండి. ఒక్కొక్క ఉండ పెడితే లేట్ అవుతుందని చెప్పేసి ఈ విధంగా 2 ఉండలు ఒకేసారి పెట్టేసేసి ఈ విధంగా అయితే ప్రెస్ చేస్తున్నాను. చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఈ విధంగా 2 పెట్టినా కూడా చాలా చక్కగా అయితే వచ్చినియండి. చూసారు కదా! ఈ విధంగా 2 ఒకేసారి పెట్టినా కూడా చాలా చక్కగా అయితే వచ్చినియి. ఈ విధంగా చెక్కల్లో సాయి పెసరపప్పు ఏసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. చెక్కల్లో సగ్గుబియ్యం వేసుకొని చేసుకున్నా కూడా చాలా టేస్ట్‌గా ఉంటాయండి. ఒక 1 అవర్, 2 అవర్స్ నానబెట్టేసేసుకొని సగ్గుబియ్యాన్ని చెక్కల పిండిలో కలిపేసేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. చూసారు కదా! నేనైతే ఈ విధంగా అన్నీ నొక్కేసేసుకొని పక్కన పెట్టేసేసాను. ఇదైతే చక్రాల పిండి కలపటానికి బియ్యపు పిండి అయితే పక్కన పెట్టేసేసుకున్నాము. ఇది చెక్కల్లో వేయటానికి పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర అయితే వేసేసి మిక్సీ అయితే పట్టేసేసాను. ఇక్కడ అత్తయ్య వచ్చేసేసి చెక్కలైతే ఫ్రై చేస్తున్నారు. మనం ఎండు కారం వేస్తే చెక్కలు ఎర్రగా వస్తాయి కదండీ! మేమైతే ఇక్కడ పచ్చికారం వేసాం కదా! అందుకని తెల్లగా అయితే వచ్చినియి. ఈ పనైతే మేము పాప స్కూల్‌కి వెళ్ళాకైతే బిగించేసుకున్నాము. లేకపోతే తనుంటే నేను చేస్తానని చెప్పేసి గొడవ చేస్తది. ఈ విధంగా అన్నీ అయితే ఆయిల్‌లో అయితే వేసేసారు. ఆయిల్‌లో వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ అయితే తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఇద్దరం కలిసి చేసుకున్నాం కదండీ! ఎక్కువ టైం కూడా పట్టలేదు. వెంటనే అయితే అయిపోయినియి. పాపకైతే ఏ డీప్ ఫ్రై ఐటెమ్ చేసినా కూడా బాగా కలర్‌ఫుల్‌గా కనిపించాలని బాగా రెడ్డిష్‌గా వేయించు అని చెప్పేసి చెప్పిద్ది. ఎండు కారం వేసుకుంటే కొంచెం కలర్ అయితే వచ్చేయండి. కానీ మేమిక్కడ పచ్చి కారం వేసాం కదా! అందుకని చెప్పేసి ఈ కలర్‌లో అయితే వైట్‌గా అయితే ఉన్నాయి. ఇవైతే ఫ్రై అయిపోయినియి. ఇంక ఈ విధంగా అయితే అత్తయ్య తీసేస్తున్నారు. ఈ విధంగా చెక్కలైతే తీసేసి బాండీలో అయితే పెట్టేస్తున్నారు. ఒక 2, 3 మినిట్స్ అయితే బాండీలో ఉంచేసేసి ఇంకా డబ్బాల్లో అయితే వేసేసానండి. చూసారు కదండీ! ఆయిల్ కూడా ఏమీ పీల్చలేదు. చాలా చక్కగా అయితే ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే మనం ఎప్పుడు డీప్ ఫ్రై ఐటెమ్ చేసినా కూడా దాంట్లో కొంచెమైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్‌లో. ఇంకప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఎక్కువ ఆయిల్ అయితే పీల్చదు. నేను ఎప్పుడు డీప్ ఫ్రై ఐటెమ్ చేసినా కూడా కొంచెం సాల్ట్ అయితే ఆయిల్‌లో యాడ్ చేసి చేస్తాను. చాలా బాగా అయితే వస్తాయి. ఇంకా బూరెలు చేద్దామని చెప్పేసి కొంచెం బెల్లంనైతే నలగొట్టేసేసుకొని పాకమైతే పట్టేసేస్తున్నాను. దీనికి పాకమేం రావాల్సిన అవసరం లేదండి. కొంచెం బెల్లం కరిగినాక, కొంచెం థిక్‌నెస్ వచ్చినాక మనం పిండైతే యాడ్ చేసేసుకొని బియ్యపు పిండిని కలిపేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! బెల్లం కరిగినాక బియ్యపు పిండినైతే ఈ విధంగా యాడ్ చేసేసుకొని కలిపేసేసేసాను. బూరెలు వేసే వీడియో అయితే తీయలేదండి. మా టార్గెట్ పాపొచ్చేటప్పటికే మొత్తం పనులన్నీ అయిపోవాలని చెప్పేసి అనుకున్నాము. ఇంకా చక్కరాల కోసం అత్తయ్య అయితే పిండైతే కలిపేసేస్తున్నారు. బియ్యపు పిండి, కొంచెం శనగపిండిని కూడా యాడ్ చేశారు. దీంట్లోకి కొంచెం ఉప్పు, కారం అయితే యాడ్ చేసేసి ఈ విధంగా అయితే కలిపేస్తున్నారు. దీంట్లోకి కొంచెం వామును కూడా ఇందాకే నలిపేసి వేశారండి. ఈ విధంగా మొత్తం కలిసేటట్టయితే ఒకసారైతే కలిపేసేస్తున్నారు. కొంచెం ఉప్పు, కారం అయితే సరిపోలేదు. అందుకని చెప్పేసి మళ్ళీ అయితే యాడ్ చేసేసి కలిపేస్తున్నారు. ఇంకా వాటర్ అయితే యాడ్ చేసేసి కలిపేసేస్తున్నారు. చూసారు కదా! ఈ విధంగా అయితే కలిపేసేసి పెట్టేశారు.
మనం చక్రాల గిద్దల్లో పెట్టేసేసుకుంటాం కదండీ పిండి. అప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటా పెట్టేసేసుకుంటే సరిపోతుంది. చెక్కలు, చక్రాలు అయిపోయాక పకోడీలు వేసుకుందామని చెప్పేసి పిండి కూడా కలిపేసి పెట్టేసేసుకున్నాము. చక్రాలు వేసిన వీడియో కూడా తీయలేదండి. ఇంకా పకోడీలైతే వేసుకున్నాము. ఈ పకోడీలు వచ్చి అచ్చం శనగపిండితోనే చేశామండి. మేము పెట్టుకున్న టార్గెట్ అయితే అయిపోయిందండి. పాప వచ్చేటప్పటికే మా పనులన్నీ అయిపోయినాయి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.